ఏషియా కప్ 2025లో క్రికెట్ సంగతి ఏమో కానీ డ్రామాకు మాత్రం కొదవలేదు. దీనికి మెయిన్ కారణం పాకిస్తాన్ అనే చెప్పుకోవాలి. ఇండియాతో జరిగిన అవమానం తట్టుకోలేక ఎలాగైనా ఏదో ఒకటి చేసి తమ పంతం నెగ్గించుకోవాలని చెప్పేసి యుఏఈతో హై స్టేక్స్ డ్రామాని క్రియేట్ చేశారు. ఈ ఎఫర్ట్ ఏదో ఫీల్డ్లో పెట్టుంటే ఇండియాపై ఎంతో కొంత ఒక కాంపిటేటివ్ మ్యాచ్ అయినా ఇచ్చేవాళ్ళు పాకిస్తాన్. అది పక్కన పెట్టేసి మాకు క్రికెట్తో సంబంధం లేదు, మాకు రాజకీయాలు, మా ఈగోలు, మా ఇన్సెక్యూరిటీలే కావాలని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ టీం ప్లేయర్స్ని హోటల్లోనే ఉండండి, మేము చెప్పేంత వరకు మీరు టీమ్ బస్ గ్రౌండ్కి రావడానికి వీల్లేదు అని ఆర్డర్ ఇచ్చి మేము ఆల్మోస్ట్ బాయ్కాట్ చేస్తున్నాం ఏషియా కప్ అని డ్రామా క్రియేట్ చేసి ఫైనల్గా యుఏఈతో మ్యాచ్ అయితే ఆడారు. ఆడడమే కాకుండా ఒక కంఫర్టబుల్ విన్ అయితే నమోదు చేసుకున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాకిస్తాన్ యుఏఈ పైన గెలవడం కాదు, నెక్స్ట్ పాకిస్తాన్ ఎవరితో ఆడబోతున్నారు అనేది. అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వన్స్ అగైన్ కన్ఫర్మ్డ్ ఫర్ సండే ద 21st. మరి ఇక్కడ కూడా అదే అవమానం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ అసలు ఏం చేస్తుంది అనే దానిపైన ఇప్పుడు ఏషియా కప్ ఫుల్ సస్పెన్స్తో నడుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఒకే ఒక్క మనిషి వల్ల పాకిస్తాన్ ఇంకా ఎక్స్ట్రా అవమానం తీసుకున్నారనే చెప్పుకోవాలి. ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ అండ్ ఇండియన్ క్రికెట్ అఫీషియల్స్ ఇచ్చిన ప్రైజ్ సరిపోలేదనుకుంటా. దానికనే పీసీబీ వాళ్ళు యాండీ పైక్రాఫ్ట్, ఎవరైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి రెఫరీగా యాక్ట్ చేశారో యాండీ పైక్రాఫ్ట్పై పాకిస్తాన్ వాళ్ళు పడ్డారు. మన మాట ఫస్ట్ ఎక్కడ నెగ్గదని తెలిసినప్పుడు తగ్గిపోవడం మంచిది. ఈ ఒక్క విషయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు కానీ, పాకిస్తాన్ కంట్రీ కానీ, పాకిస్తాన్ ప్లేయర్లు కానీ పెద్దగా పట్టించుకున్నట్టుగా మనకు కనిపించడం లేదు. యాండీ పైక్రాఫ్ట్ని ఎలాగైనా మీరు ఏషియా కప్ నుంచి సస్పెండ్ చేయండి, టర్మినేట్ చేయండి అని పదే పదే పంతం పట్టినప్పటికీ ఐసీసీ మాత్రం యాండీ పైక్రాఫ్ట్ని వదులుకోలేదు. ఇంతకీ ఎవరు యాండీ పైక్రాఫ్ట్? యాండీ పైక్రాఫ్ట్ ఫార్మర్ జింబాబ్వియన్ క్రికెటర్. ఇప్పుడు గత కొంతకాలంగా క్రికెట్ అంతా వదిలేసిన తర్వాత కామెంటరీ నుంచి ఐసీసీ సైడ్ వెళ్ళిపోయాడు. ఆయన ఫుల్గా రెఫరీ అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిజిగ్నేటెడ్ రెఫరీస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రికెట్ రైట్ నౌ. ఆల్మోస్ట్ మీరు ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఈ పేరుని, ఆ మనిషిని చూస్తూనే ఉండింటారు. టాస్ అప్పుడు ఈ రెఫరీ కనిపిస్తాడు. పాకిస్తాన్ వాళ్ళు మాకు యాండీ పైక్రాఫ్ట్ వద్దు, యాండీ పైక్రాఫ్ట్ వహించిన తీరు మాకు ఏమాత్రం నచ్చలేదు అని యాండీ పైక్రాఫ్ట్ మీద పడ్డమే ఇక్కడ హైలైట్ అండ్ విడ్డూరం కూడా. పైక్రాఫ్ట్ నిజానికి చేసింది ఏం లేదు, జస్ట్ ఈ ఇద్దరు క్యాప్టెన్స్ మధ్య ఎంబారసింగ్ సిచ్యువేషన్ వద్దు అని మాత్రమే చెప్పాడు. అంతేగాని ఇండియన్ టీం తీసుకున్న నిర్ణయానికి యాండీ పైక్రాఫ్ట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ వర్సెస్ యుఏఈ మ్యాచ్కి రెఫరీ మాత్రం యాండీ పైక్రాఫ్టే. పాకిస్తాన్ వాళ్ళు ఎంత గింజుకున్నా, ఎంత కష్టపడినా, వాళ్ళ పంతానికి ఎంత వెళ్ళినా యాండీ పైక్రాఫ్ట్ని మాత్రం వాళ్ళు వదులుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఈ డెసిషన్ పీసీబీనో లేదంటే ఏషియా క్రికెట్ అసోసియేషనో తీసుకోదు, ఇట్ ఈస్ టేకెన్ బై ద ఐసీసీ. ఐసీసీ క్లియర్గా చెప్పింది, యాండీ పైక్రాఫ్ట్తో కావాలంటే మీరు కూర్చొని మాట్లాడి ఒక సంధికి రండి, అంతేగాని యాండీ పైక్రాఫ్ట్ని మేము ఈ టోర్నమెంట్ నుంచి కానీ ఆర్ మ్యాచ్కి రెఫరీస్గా నుంచి కానీ తీయబోయే పరిస్థితి అయితే ఉండదు. పాకిస్తాన్కి ఇంకొక ఎంబారసింగ్ విషయం ఏంటంటే రాబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా యాండీ పైక్రాఫ్టే రెఫరీగా ఉండొచ్చేమో. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి పాకిస్తాన్కి అవమానాలు ఒక సిరీస్లో జరుగుతున్నాయి. మరి అట్లీస్ట్ ఇండియాతో జరగబోయే మ్యాచ్లో అయినా ఓటమి ఎలాగో తప్పదు, కనీసం ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో వాళ్ళు ఆడతారా అనేది మనం వేచి చూద్దాం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కష్టాల్లో అయితే ఉంది. గత కొంతకాలంగా వాళ్ళ ప్లేయర్ల పర్ఫార్మెన్సెస్ కానీ అక్రాస్ ఫార్మాట్స్ అంత సాటిస్ఫాక్టరీగా లేదు. ఇందులో ఏషియా కప్ వచ్చి పడింది. ఏషియా కప్కి వచ్చేసరికి బాబర్ ఆజం అండ్ మొహమ్మద్ రిజ్వాన్ని ఆ టీం సెలెక్ట్ అయితే చేసుకోలేదు. ఒక ఫ్రెష్ టీమ్ని, ఒక కొత్త టీమ్ని విత్ అ లాట్ ఆఫ్ హైప్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. వాళ్ళు ఏమాత్రం సాటిస్ఫాక్టరీగా అయితే ఆడలేదు. ఎస్పెషల్లీ పాకిస్తాన్కి మెయిన్ రైవల్ అయిన ఇండియాతో ఆల్మోస్ట్ ఆల్ దీస్ యంగ్స్టర్స్ హ్యాడ్ ఫాలెన్ అపార్ట్. మరి ఇంకొకసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరగబోతుంది. అక్కడ ఏం చేస్తారో, ఈ ప్లేయర్లు అసలు ఇంప్రూవ్ అవుతారా లేదా అనేది ఓన్లీ టైం విల్ టెల్. కానీ ఏషియా కప్కి వచ్చేసరికి పాకిస్తాన్ క్రియేట్ చేసిన ఆఫ్ ఫీల్డ్ డ్రామా టోర్నమెంట్కే హైలైట్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ పాకిస్తాన్
టీం కంటే కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ హెడ్ ఎవరైతే ఉన్నారో మొహసిన్ నఖ్వీ, ఆయనే ఏసీసీ చీఫ్ కూడా, ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ కూడా ఆయనే. టోర్నమెంట్ ఆర్గనైజ్డ్ బై హిమ్ అండ్ ద పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. కాబట్టి చాలా మంతనాలు చేసి ఫైనల్గా యూఏఈతో అయితే మ్యాచ్ ఆడారు. కానీ పాకిస్తాన్ క్రియేట్ చేసిన ఈ బాయ్కాట్ ట్రెండ్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఎందుకు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారో ఒకసారి చూద్దాం. దీని వెనకాల మనీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ విల్ టేక్ 15% ఆఫ్ ద హోల్ ప్రైజ్ మనీ. సారీ అండి. టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ అయిన ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు 15% తీసుకుంటారు అవుట్ ఆఫ్ ద 100% పూల్. అండ్ రిమైనింగ్ 20% అసోసియేట్ నేషన్స్ అయిన హాంకాంగ్, యూఏఈ, ఒమాన్ వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రైజ్ మనీ కానీ పాకిస్తాన్ ఒకవేళ బాయ్కాట్ చేస్తే మాత్రం ప్రైజ్ మనీ వచ్చే సమస్యే లేదు. ఆ ప్రైజ్ మనీ విల్ బీ అరౌండ్ ఆ స్పాన్సర్షిప్ మనీ విల్ బీ అరౌండ్ 15 to 18 మిలియన్. అందుకనే వాళ్ళు ఎంత ఫైట్ చేసినా, ఎంత తమ ఈగోకి వెళ్ళి తమ సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు దెబ్బతినిందని ఎన్ని మాటలు మాట్లాడినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాకిస్తాన్ ఏషియా కప్ అయితే ఆడుతుంది. ఎందుకంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఆ మనీ రేంజెస్ బిట్వీన్ 15 million to 18 million అంటున్నారు. కరెక్ట్ ప్రైజ్ మనీ మనకు తెలియదు, కానీ దట్ ఈజ్ అ హ్యూజ్ అమౌంట్. ఆ అమౌంట్ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉన్న పరిస్థితికి ఆ టీం అంత పెద్ద భారీ మొత్తాన్ని వదులుకునే ఆ జట్టు వదులుకునే పరిస్థితి లేదు. సో ఇది మెయిన్ రీజన్. రేపు మళ్ళీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ముందు వాళ్ళు డ్రామా క్రియేట్ చేసినప్పటికీ ఎలాగైనా ఫీల్డ్లోకి అయితే రావడం ఖాయం, మ్యాచ్ ఆడడం ఖాయం. అండ్ ఇట్ వోంట్ బీ అన్ అండర్ స్టేట్మెంట్ టు సే ఓడిపోవడం కూడా ఖాయమే.